వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలంలో మొక్కజొన్న, సోయా పంటలకు ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మీడియా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 60% మొక్కజొన్న కోతలు పూర్తయ్యాయని, కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా రైతులు పంటను తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తుందని అన్నారు. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని ఆయన కోరారు. ప్రస్తుతం మొక్కజొన్న పంటకు క్వింటాకు 2800 మద్దతు ధర ప్రకటించి వెంటనే కొనుగోలు చేయాలని ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతు ప్రతి క్వింటాకు 1000 రూపాయలు నష్టపోతున్నారని స్పష్టం చేశారు. గ్రామాల్లో సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఇటీవల దెబ్బతిన్న పంటకు సంబంధించి బాల్కొండ నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం ఇంకా అందలేదని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. వెంటనే ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో మొక్కజొన్న పంట చేతికొచ్చింది. దాదాపు 60% కోతలు కూడా జరిగినాయి. కోసినారు, మొక్కల్ని కోసినారు, 60% పంటని కోసినారు. అయితే ఈ సందర్భంగా ప్రైవేట్ వ్యాపారులు వాళ్ళు ఎంతో కష్టపడి పండించినటువంటి ఈ మక్క పంటని క్వింటాలకు 1800 రూపాయలకు కూడా సరిగా కొనట్లేదు. చాలా రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. మొదలు 2000 నుంచి మొదలుపెట్టినారు. 2000 నుంచి 1900 దిగింది. 1900 నుంచి ఇప్పుడు 1800 కొంటున్నారు. రేపో మాపో 1600 పోయే ప్రమాదం కూడా ఉన్నది క్వింటాల్ ధర ప్రైవేట్ వ్యాపారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని పంటలను మద్దతు ధర కాదు, మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి మెరుగైన మద్దతు ధరతో మేము అన్ని పంటలను కొనుగోలు చేస్తామన్న మాట మాట్లాడినారు. వాళ్ళ హామీ ఇచ్చినారు వాళ్ళ మేనిఫెస్టో. దానికి తోడు ఆ రోజు వాళ్ళు ఒక పట్టిక విడుదల చేసినారు. ఏ పంటకి ఎంత మద్దతు ధర ఉన్నది, దాని మీద మేము ఎంత మీద ఎక్కువ కొంటామని. ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చినప్పుడు మొక్కజొన్న పంటకు మద్దతు ధర 1870 రూపాయలు ఉంటే 330 రూపాయలు పెంచి, మద్దతు ధర కంటే 330 రూపాయలు పెంచి 2200 కొంటామా అని చెప్పి మాట ఇచ్చినారు. ఇది వాళ్ళ పట్టిక. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చిన మాటనే కాబట్టి ఇవాళ రైతు ప్రైవేట్ వ్యాపారుల చేయిలో విపరీతంగా నష్టపోతున్నాడు. కాబట్టి మక్క పండించే రైతు ఇవాళ మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉన్నది. మొక్కజొన్న మద్దతు ధర 2400 క్వింటాల్కు ఉంది. దాని మీద మీరు ఇచ్చిన మాట ప్రకారం మెరుగైన మద్దతు ధర అన్నారు కాబట్టి దాని మీద 400 రూపాయలు కలిపి 2800 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మక్క పంటని కొనాలా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ మంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. 2400 మద్దతు ధర ఇవాళ ఉన్నది, ప్లస్ 400 కలిపి 2800 మెరుగైన మద్దతు ధరతోటి కొనాలే, రైతుని నష్టాలు పోకుండా కాపాడాలి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టడం లేట్ చేస్తే రైతులను కూడా తీసుకొని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం చేయాల్సి వస్తుంది. రైతు రోడ్డు ఎక్కితే మంచిది కాదు, మీ ప్రభుత్వానికి మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లనే సోయా పంట కూడా చేతికొస్తా ఉన్నది. మీరు ఇప్పటి నుంచే సోయా పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి, ఓపెన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం కూడా డైరెక్షన్స్ ఇవ్వండి. ఇప్పుడు మొక్క పంటకైనా గతి పట్టనీయకండి.
సోయాలు వచ్చే టైం కల్లా మీరు మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలి. మక్కల కొనుగోలు కేంద్రాలతో పాటు సోయా కొనుగోలు కేంద్రాలు కూడా మీరు ఏర్పాటు చేయాలి. మక్క పండించే రైతుల్ని, సోయా పండించే రైతులను ఆదుకోవాలి అని చెప్పి నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను.